గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. హాంగ్వాంగ్ ఎకానమీ అంటే తెలుసా? హాంగ్వాంగ్ ఎకానమీ గురించి నా వీడియోలో తెలుసుకుందాం. హాంగ్వాంగ్ ఎకానమీ అనేది చైనాకి సంబంధించింది. ఇక్కడ హాంగ్వాంగ్ ఎకానమీ అంటే ఏంటంటే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు కదా, వాళ్ళు సోషల్ మీడియా మీద సంపాదించే ఎకానమీనే హాంగ్వాంగ్ ఎకానమీ అంటారు. అయితే ఇక్కడ చైనా అనేది ఒక కొత్త రూల్స్ని తీసుకొచ్చింది. అదేందో ఇప్పుడు తెలుసుకుందాం. సోషల్ మీడియాలో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ తెలిసి తెలియక అసలు సమాజం గురించి కానీ, ఎడ్యుకేషన్ గురించి కానీ, హెల్త్ గురించి కానీ, ఇంకే విషయంలోనైనా ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకి ఏదో ఒక విషయంగా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంటారనమాట. అయితే అది ఫేక్ ఇన్ఫర్మేషన్ అవి ఉండొచ్చు, రియల్ కావచ్చు. అయితే ఇక్కడ చైనా తీసుకొచ్చిన కొత్త రూల్ ఏంటిదంటే అసలు ఎలాంటి డిగ్రీ లేకుండా సోషల్ మీడియాలో హెల్త్ గురించి కానీ, ఎడ్యుకేషన్ గురించి కానీ, ఏదైనా విషయం గురించి కనీసం మినిమం డిగ్రీ లేకుండా ఎలాంటి ప్రకటనలు కానీ, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చినా వాళ్ళపైన మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 12 లక్షల ఫైన్ అనేది విధిస్తామని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ని చైనా హెచ్చరించిందన్నమాట. సోషల్ మీడియాలో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉందన్నమాట. ఇప్పుడు సపోజ్ కొందరు మనం రోజు వార్తల్లో చూస్తుంటాము. అసలు ఏంటిదంటే ఫేక్ సర్టిఫికెట్లతో డిగ్రీలు, పీజీలు తీసుకొని జాబ్స్ చేయడం, ఇలాంటివి నకిలీ సర్టిఫికెట్తో డాక్టర్గా చెప్పుకొని వైద్యం చేయడం, ప్రజల ప్రాణాల మీద తీసుకురావడం, ఇలాంటివన్నీ అరికట్టడానికి చైనా అనేది కొత్త రూల్స్ అనేది తీసుకొచ్చిందన్నమాట. అంటే ఇప్పుడు ఎవరైనా ఒకరి హెల్త్ గురించి కానీ, ఎడ్యుకేషన్ గురించి కానీ, ఏమన్నా ఇన్ఫర్మేషన్ కానీ, ఏదైనా విషయం చెప్పాలనుకుంటే వాళ్ళకి కనీసం మినిమం డిగ్రీ ఉండాలని కొత్త నిబంధన అనేది తీసుకొచ్చింది.